యుద్ధ జ్వాలలు ఇంకా చల్లారకముందే ఇరాన్ అగ్రనేత ముజ్తబా ఖమేనీ కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న దేశ మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరించడానికి నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఆ కారణంగా తమ దేశంపై కొనసాగిస్తున్న ఈ దాడులను నీచమైన దురాక్రమణ చర్యలుగా ఆయన ఖండించారు. కేవలం భవనాలే కాదు, ఇరాన్ పర్యావరణం కూడా ఈ యుద్ధం వల్ల ఛిద్రమైందని ముజ్తబా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో జరిగిన అత్యంత భయంకరమైన ఘాతుకాన్ని ముజ్తబా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇరాన్లోని మినా పాఠశాలపై జరిగిన దాడిలో ఏకంగా 186 మంది చిన్నారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పారని అన్నారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని కన్నీరు పెట్టించిందని, చనిపోయిన ఆ చిన్నారుల జ్ఞాపకార్థం ఇరాన్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. యుద్ధ మృతులకు నివాళిగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ముజ్తబా పిలుపునిచ్చారు. యుద్ధం అంటే కేవలం మనుషుల మరణాలే కాదు, అది ప్రకృతికి చేసే గాయం కూడా అని ఇరాన్ నేతలు గుర్తు చేస్తున్నారు. బాంబు దాడుల వల్ల దెబ్బతిన్న పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మొక్కలు నాటడం ద్వారా తమ నిరసనను, నివాళిని తెలియచేయాలని నిర్ణయించారు. యుద్ధంలో చనిపోయిన వారు నాటిన మొక్కల రూపంలో ఇరాన్ నేలపై చిరకాలం జీవించే ఉంటారు అని ముజ్తబా భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. విధ్వంసానికి బదులుగా సృజనాత్మకతతో సమాధానం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. ఇదే సమయంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ఒక సంచలన దౌత్య అడుగు వేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా తమ దేశంపై ఆంక్షలు, ఒత్తిళ్లు ఉన్నప్పటికీ తాము ఎన్నడూ యుద్ధానికి దిగలేదని గుర్తు చేశారు. తమపై జరుగుతున్న దాడులను కేవలం ఆత్మరక్షణ కోసమే తిప్పికొడుతున్నామని, శాంతిని కాంక్షించే దేశం తమదని ఆయన వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను పెజిష్కియాన్ తన లేఖలో సూటిగా ప్రశ్నించారు. అమెరికా ఫస్ట్ అనే నినాదం ప్రస్తుతం అమెరికా పరిపాలనలో ఉందా అని ఆయన నిలదీశారు. యుద్ధాల వల్ల అమెరికా ప్రజలకు వచ్చే లాభం ఏంటని, ఇతరుల దేశాలపై దాడులు చేయటం వల్ల అమెరికా ప్రతిష్ట దిగజారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలు తగ్గించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న సంకేతాన్ని పెజిష్కియాన్ ఈ లేఖ ద్వారా ప్రపంచానికి అందించారు. కాగా బాంబుల మోత మధ్య కూడా మొక్కలు నాటుతూ ప్రాణం పోస్తున్న ఇరాన్ ప్రజల చర్య ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షిస్తోంది.